25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను పదవి నుంచి తప్పించాలంటూ పెద్ద ఎత్తున ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటానికి సంబంధించి ప్లకార్డును ప్రదర్శించడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ ఇష్యూపై మాట్లాడడానికి గుంటూరు నుంచి జమ్మూలో శ్యామ్ కిషోర్ గారు లైన్లో ఉన్నారు. శ్యామ్ కిషోర్ గారు, సరే, ఈ కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కి సంబంధించి ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఒక అంశానికి సంబంధించి నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంది. ఆ నిరసన తెలపడంలో భాగంగా శాంతియుతంగా మేము ఆందోళన చేస్తున్నప్పుడు సభలో ప్లకార్డులు ప్రదర్శించడం అనేది ఇది తొలిసారి కాదు, గతంలో కూడా జరిగింది. మా ఆందోళన చేసే హక్కును మీరెందుకు హరిస్తున్నారు, సస్పెన్షన్ ఎందుకు విధించారని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాలి. కేంద్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత 1 సంవత్సర పాలన నరేంద్ర మోడీ గారు పూర్తి చేసి ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ కూడా లేకుండా ప్రజల మెప్పు పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక అభద్రతా భావంతో పార్లమెంటులో ఏదో ఒక ఆరోపణలు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ పార్లమెంటులో ఏ అంశమైనా చర్చించడానికి అధికార పార్టీ సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం సుష్మా స్వరాజ్ గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆమె లలిత్ మోడీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. బ్రిటిష్ హైకమిషనర్ నుండి కేవలం వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీ విధి విధానాల ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పారు. అయితే దాన్ని పార్లమెంటులో మీ దగ్గర కనుక దాని మీద ఆధారాలు లేదా సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే కావాల్సినంత టైం ఇస్తామని ఇవాళ స్పీకర్ గారు చెప్పారు. చెబితే కేవలం పార్లమెంట్ని అడ్డుకోవటానికి, విలువైన సమయాన్ని హరించడానికి, అలానే దేశానికి సంబంధించిన అనేక విషయాలు చర్చ రాకుండా చేయడానికి కీలక బిల్లులు, జిఎస్టీ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కానీ ఇంకా అనేక బిల్లులు ఆమోదం పొందకుండా చూడటానికి ఈ ప్రభుత్వాన్ని నిలవరించేలాగా ఒకే ఒక వ్యూహంతో రాజీనామాల అంశాన్ని ప్రస్తావిస్తూ పదే అడ్డుకుంటున్నారు. ఈ ప్లే కార్డుల అంశం కూడా స్పీకర్ గారు సమావేశం పెట్టి చర్చించారు. అన్ని పార్టీలు కూడా ఈ వెల్లోకి పోయి ప్లకార్డులు చూపించేటువంటి సంస్కృతి మంచిది కాదు, ఎవ్వరం కూడా ఇలాంటివి జరగనివని హామీ ఇచ్చిన తర్వాత మరలా నిన్న కూడా అదే పని చేయటం, దీనివల్ల విలువైన సమయమే కాకుండా ప్రజలకి నష్టం కలిగే విధంగా వాళ్ళు వ్యవహరించడంతో స్పీకర్ విధి లేనటువంటి పరిస్థితిలో ప్రజలకు ఒక జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ కార్యక్రమాలు ముందుకు పోకపోతే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడే పరిస్థితిలో స్పీకరు తగు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దురదృష్టకరంగా ఆమె వర్ణించడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ఎత్తి చూపడంలో విఫలమైన తర్వాత ఇలాంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో ఇవి వేయటం కానీ, అలానే సోనియా గాంధీ గారు ఈ దేశానికి ఎమర్జెన్సీ విధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకురాలు ఇదేదో చీకటి రోజుగా అభివర్ణించడం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఎత్తుగడలు మాని ప్రజలకి మీ జవాబుదారీతనాన్ని చూపించండి. అధికార పార్టీకి ఎంత జవాబుదారీతనం ఉండాలో ప్రజల పట్ల ప్రతిపక్షానికి కూడా అదే విధమైనటువంటి జవాబుదారీతనం ఉండాలి. పార్లమెంట్ ఉంది చర్చించడం కోసం, ప్రజలకు అవసరమైన చట్టాలు చేయడం కోసం, ప్రజలకి ఒక సమానమైన మార్గంలో పయనించడానికి కావాల్సిన అనేక పనులు అక్కడ నిర్వహించాలి. కాబట్టి దయచేసి ఇలాంటి విధానాలు మాని రాబోయే 5 రోజులైనా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సక్రమంగా నడిచేలా చూసి మీరు చెప్పదలుచుకున్న అంశాలను చర్చించండి. సిద్ధంగా ఉంది, మీకు సమాధానం ఇచ్చేటువంటి ధైర్యం. శ్యామ్ కిషోర్ గారు ఏమంటున్నారంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంగా చాలా స్వచ్ఛతతో ఉంది, పారదర్శకతో పనిచేసింది, చాలా బాధ్యత ఉంది. ఈ అంశాలన్నింటినీ విస్మరించి ఏదో రకంగా ఇరుకును పెట్టాలని రీతిలోనే ఇది చేస్తుంది అనేది ఒక రకమైన పార్లమెంటు సాక్షిగా నిన్న ఒక దుర్దినం.
అది అప్రజాస్వామికమైన చర్యకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెరలేపింది. ఈరోజు నిరసనగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క దిష్టిబొమ్మలకు కూడా దగ్ధానికి కూడా ఈరోజు కార్యాచరణ ఇచ్చినాం. ఎందుకు అసలు ఇప్పుడు మొండికి పోతున్నది ఎవరు అనేది స్పష్టంగా కనపడుతుంది. సభలో నిరసన చెప్పే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది, నన్ను సస్పెన్షన్ చేసింది ఎంత అప్రజాస్వామికం అనేది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు నేను అసలు బేసికల్గా ఈ చర్చలు అదేంది మన్ కీ బాత్ అంటున్న మోడీ మౌని ఎందుకైంది అనేది ఇదంతానేమో పొలిటికల్, కానీ రాముని సంతానం రాముని స్ఫూర్తిగా తీసుకోవడానికి జంకుతుందా అని ఒక ప్రాథమిక అంశం ఈరోజు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు సీత మీద కనీసం ఒక మందర చేసిన కామెంట్కే తన అడవులకు పంపించి ఒక స్త్రీ అనేది చూడకుండా చేసిన వీళ్ళు ఈరోజు ముగ్గురు దాదాపు ముఖ్యమంత్రి వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, సుష్మా స్వరాజ్, వీళ్ళ ముగ్గురి మీద మొత్తంగా అనుమానమే కాదు, వ్యాపం కేసు కావచ్చు, లలిత్ గేట్ కావచ్చు, ఈమె లలిత్ గేట్ ఇష్యూలో ఈమె సహకరించిన తీరు కావచ్చు, ఆయనతో పార్ట్నర్ ఉన్న తీరు కావచ్చు, ఇన్ని అపవాదులు అవమానాలు జరుగుతున్నప్పటికి కూడా ఈరోజు మేము రామరాజ్య నిర్మాణం అని చెప్తున్న బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఒక చారిత్రక అంశంలో ఉన్నది. మీరు రాజకీయాల కొరకు గుజరాత్లో అసెంబ్లీని ఎట్లా చేసినారు, పార్లమెంట్ని ఆ సంస్కృతి తీసుకొస్తా అంటే భారత ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా నేనేమంటున్నా, ప్రత్యేకించి మేము అడిగే హక్కు మాకున్నది, మీరు పెట్టిన కల్చరే ఇది. ఫస్ట్ ఏంది డిబేట్ ఫస్ట్, అదే డిబేట్ అది రాజీనామా ముందు, డిజైన్ ఫస్ట్ డిబేట్ సెకండ్ అన్న మీరు తెచ్చిందే కదా, మీరే ఎక్కువ కాలం ప్రతిపక్షాలకు ఉన్నారు, ఆ సంస్కృతిని తెరలేపిందే మీరు. ఈరోజు మీరు రిజైన్ చేయడానికి లేదు, దాంట్లో ఏమైనా సంబంధం లేదా అంటే స్పష్టంగా చెప్తున్నప్పటికి కూడా ముద్దాయే ఈరోజు నేను సభాసాక్షిగా చెప్తున్నా అనే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా సరే. ఈరోజు ఆ ప్రయత్నం ఎందుకు మీరు దాని విషయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ప్రతి అంశం మీద గంటలు చర్చించే మీరు ఈ అంశం మీద కనీసం మాట్లాడలేని స్టాండ్. ఎవరైతే నేరారోపణ ఉంటుందో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్న పరిస్థితి తప్పితే ప్రభుత్వం కానీ ఈరోజు పార్టీ కానీ వాళ్ళని రక్షించే పనిలో ఉన్నది తప్పితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. LK 25 lakhs ఉన్న ఒక్క అంశం పేరు మీదనే, అది LK అద్వానీ కాదు, అదిని కాదు, అలాంటి రాజీనామా చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకున్న శరద్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్న కల్చర్ నుంచి ఈ రోజు మీరు రాజీనామా రాజీనామా చేసే పరిస్థితి లేదు, అవసరమైతే సస్పెండ్ చేస్తాం, అవసరమైతే కిషోర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇది ఆమోదనీయం కాదు ప్రజలకి. కిషోర్ గారు మీరు టెక్నికల్ గా 2MB లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడిన మాట స్టూడియోకి చేరడానికి 4 సెకండ్ల టైం పడుతుంది. అందుకని ఒకరు మాట్లాడిన తర్వాత మాత్రం మీరు మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. కాసేపు మీరు లైన్ లో ఉండండి. వీరిద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రామనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నిన్న పార్లమెంట్లో జరిగిన సస్పెన్స్ ఇదేం కొత్తది కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడం, ఇది చీకటి రోజని ఈమె చెప్పడం, తర్వాత వెంకయ్య నాయుడు ఆ రోజు మీరు చేయలేదా అనేది ఎమర్జెన్సీ టైంలో మీరు బ్యాన్ జయప్రకాష్ నారాయణ మొరార్జీ చేశారు, జైలుకు పంపించారు, మీరు చేసిన పనే మేము చేసినామని ఆయన చెప్పడం ఇది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ మీద ప్రజలు చాలా నమ్మకంతో ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలకు ఈయన చేస్తాడనే, మంచి పని చేస్తాడనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అసలు కరప్షన్ ఉండదు, నల్లధనం 1 నెలలో వచ్చేస్తుంది, ఈ విధంగా చెప్పిన తర్వాత ప్రజలు నమ్మి ఓటేశారు. వేసిన తర్వాత 3 మంత్రుల మీద ఈ ఆరోపణలు వచ్చినప్పుడు మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ముందుగాల రాజీనామా చేయించి దాని మీద డిబేట్ జరగాలి. డిబేట్లో తేలిపోయిన తర్వాత వీళ్ళకి కేసులు లేవు, ఈ విధంగా లేదనేది ఇవాళ ప్రజల మంచి ఉన్నప్పుడు నా పైన ఆరోపణలు వస్తే 100% ఇంతకుముందు నైతిక విలువలు ఉన్న రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు రైల్వే మంత్రి ఉంటే ఒక రైల్వే ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేసిన ఇది ఉంది. తర్వాత మిత్రుడు చెప్పినట్లు LK అద్వానీ ఏదో కేసులో ఇదైతే ఆయన రాజీనామా చేసి మళ్ళీ పార్లమెంట్కు రావడం జరిగింది. ఇవాళ వసంతరాజ్ ఏదైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి కానివ్వండి, ఇవాళ అనేక మంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఎంపీలకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉంది, కానీ ప్రభుత్వం ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం వీళ్ళ మీద ఉంది. ఇద్దరు కలిసి ఏదో మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలి అనేది
వాళ్ళు ప్రయత్నించాలి. వాళ్ళు ప్రయత్నం చేయకుండానే సడన్గా వీళ్ళని సస్పెండ్ చేయడము. ఇవాళ మా ఎంపీలు ఇవాళ పార్లమెంట్లో మా వాళ్ళు గిట్ట హైకోర్టు విభజన జరగాలని పార్లమెంట్ నడిచినప్పటి నుంచి ఇవాళ వరకు నిరసన తెలుపుతున్నారు. రేపు వాళ్ళ గిట్ట ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి రామ్ మనోహర్ లోహియా, వాజ్పేయి గారు లాంటి మహానుభావులు నిర్వహించినటువంటి ఒక అత్యున్నతమైన పార్లమెంటు వ్యవస్థను మనం చూసాం రాజకీయ చరిత్రలో. ఎంత గొప్ప దాని విలువలను పెంచారంటే ప్రపంచ స్థాయిలోనే దానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్లమెంటు. అలాగే అసెంబ్లీలు కూడా ఈరోజు ఎంత భ్రష్టు పెట్టి ఇందువల్ల ఇలా జరుగుతుందంటే అవినీతి ప్రధానమైనటువంటి అంశం అవినీతి. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో చాలా వచ్చినాయి కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్ లాంటి కుంభకోణాలు ఇవన్నీ కూడా. కానీ వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అదొకటి మనం గమనించాల్సినటువంటి సస్పెండ్ చేసింది పార్టీ, సస్పెండ్ చేశారు, అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, సంవత్సరం పాటు అనుభవించారు. ఉన్నాయి. అలాగే మంత్రులు ఉన్నవారు రిజైన్ చేశారు. అలాగే బీజేపీలో కూడా లక్ష్మణ్ గారు నాయకుడు, జాతీయ నాయకుడు అయ్యుండి కూడా ₹1,00,000 కుంభకోణం పార్టీ సస్పెండ్ చేసింది. ఆ విధంగా అది వాజ్పేయి గారి టైంలో. కానీ మనం అంతకంటే ఎక్కువగా మోడీ గారిని ఎక్స్పెక్ట్ చేసాం ముందు. అది భారతీయులంతా కూడా మోడీ నిజంగానే ఆయన కరప్ట్ కాదు. అలాగే గుజరాత్ నమూనాగా చూపించి భారతదేశం అంతా మొత్తం గుజరాత్ స్థాయిలో ఒక ఉన్నత స్థితిలోకి ప్రగతి బాటలో ప్రయాణం చేస్తుందని. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పిన అంశం అదే, మేము నల్లధనాన్ని వెలికి తీసుకొస్తాం, బయటికి తీసుకొస్తాము. అదేవిధంగా అసలు అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని రాజకీయ వ్యవస్థలో నెలకొల్పుతామని చెప్పినటువంటి బీజేపీ మేనిఫెస్టో సిద్ధాంతం రాగానే మనకు అర్థమైపోయింది. 127 మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ ఎంపీలుగా సీట్లు ఇవ్వటం జరిగింది. మొత్తం 544 మంది అనుకుంటాను పార్లమెంట్ మెంబర్స్. దాంట్లో 127 మంది బీజేపీకి సంబంధించిన నేరస్తులు ఉన్నారు. అక్కడే అర్థమైపోయింది వీళ్ళు బీజేపీ నేతి బీరకాయలు నెయ్యిలాగా నీతిని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందని. ఒక మోడీ గారి వరకు మనం చెప్పలేం, కానీ దాన్ని సపోర్ట్ చేయటం, ఒక ప్రధానమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి తన గవర్నమెంట్లో వ్యక్తుల మీద మొదట్లో మొత్తం ఎంటైర్ ఇండియా నేషనల్ మీడియా మొత్తం కూడా వీళ్ళు చేసినటువంటి లలిత్ మోడీ కేసు కానివ్వండి, వ్యాపం కుంభకోణం మరీ భయంకరమండి. దారుణాతి దారుణంగా ఎంతమంది దానికి సంబంధించిన వ్యక్తులందరినీ చంపేస్తూ ఉంటే ఇంత భయంకరమైన సంఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అట్లాంటి వాటిని కూడా సమర్థించుకునే స్థాయిలో మోడీ గారు ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారండి? మీరు ఎన్ని గొప్పలు చెప్తే మాత్రం ప్రయోజనం ఏముంది? అవసరం వచ్చినప్పుడు దానికి సంబంధించి నువ్వు నిలబడితేనే కదా ఆ పేరు మీకు నిలబడేది. మీకు సంబంధించినటువంటి వీళ్ళని పక్కన పెట్టండి, ముందు ఆ మంత్రులందరూ రిజైన్ చేయించండి, తర్వాత నిరూపణ అయిన తర్వాత మళ్ళీ తీసుకోండి మీరు. ఇది పద్ధతి కదా అండి. శ్యామ్ కిషోర్ గారు, వాస్తవంగా కేంద్ర మంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి సంబంధించి పార్లమెంట్లో తప్పనిసరిగా ఒక ప్రతిష్టంభన రాబోతుంది, ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగబోతుందని ముందుగానే అధికార పార్టీకి తెలిసినప్పటికీ కూడా ఆ మేరకు ముందుగా ప్రతిపక్షాలతో మాట్లాడటం, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో చెప్పటం, లేకపోతే ఒక దర్యాప్తు సంస్థకు అప్పచెప్పడం తదితర జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇవాళ ఇంత విలువైన సమయం వృధా అయ్యేది కాదు కదా, మరిన్ని ప్రజాస్వామ్య సమస్యలపైన చర్చ జరిగేది కదా అని ఒక రకమైన వాదన వినబడుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటివి రాష్ట్ర శాసనసభలోనే చర్చించి చేయాల్సిన అవసరం ఉందని అందరికీ తెలిసిందే. పార్లమెంటు సభ్యులకి, రాజకీయ పార్టీలకి అందరికీ తెలుసు. సుష్మా స్వరాజ్ గారి అంశం ఎంతో పారదర్శకంగా ఉంది. నేను పార్లమెంటుకు జవాబుదారీగా ఉండి ఏ ప్రశ్నలు ఏవనెత్తినా చర్చించి దానికి సమాధానం నేను చెప్తానుంది. ఎక్కడ కూడా సుష్మా స్వరాజ్ గారు లలిత్ మోడీకి సహాయం చేశారనేటువంటి విషయం ఎక్కడ కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా కేవలం మీ విధి విధానాల ప్రకారం ఒక లెటరు బ్రిటిష్ హైకమిషన్ నుంచి వచ్చినప్పుడు ఈ మామూలుగా ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు ఎట్లా మీ యొక్క విధానాలు ఉంటాయో దాని ప్రకారం పొమ్మని ఆమె చెప్పింది. దానిలో తప్పుపట్టాల్సినటువంటి అంశం లేదు. రాజీనామా చేయాల్సిన అంశం అంతకన్నా కాదు. దాని మీద మీరు చర్చించండి. దానిలో ఏదైనా మీరు ఖచ్చితమైన ఆధారంతో మీరు చెప్పగలిగితే అప్పుడు పార్లమెంటుకు జవాబుదారీగా పార్టీ ప్రభుత్వం కూడా ఉంటుంది. కానీ కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రజల్లో మంచి పరిపాలన అందిస్తుంది అని ప్రజలందరూ భావిస్తున్నటువంటి తరుణంలో మీరు ఏదో నరేంద్ర మోడీ గారి మీద కూడా బురద తల్లే కార్యక్రమం, మీ మంత్రులు కూడా అతీతులు కాదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలని
అదేదో రాజీనామా ద్వారానే సాధ్యపడుతుందని చెప్పడం కూడా అది మంచి విషయం కాదు. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు చెబుతున్నారు ముందుగా రాజీనామా, నేను ఎక్కడ చూడలే వాళ్ళు ఇంతవరకు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని దందాలు జరిగినా ఎక్కడ రాజీనామా చేయించిన పరిస్థితి నేను చూడలే. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు క్లియర్గా వచ్చిన తర్వాత అనేక సార్లు కోర్టులు అభిశంసించిన తర్వాత రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ బొగ్గు కుంభకోణంలో స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో ఆ శాఖ ఉన్నప్పుడు ఆ బొగ్గు కుంభకోణం ద్వారా 1,76,000 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయిందని తెలిసినప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయమని ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు చెప్పాల. కానీ ఇక్కడ ఏమీ లేని ఆరోపణ కూడా రాజీనామా చేయాలని ఒక కుట్రపూరితమైన ఆలోచన ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. మీ దగ్గర ఉంటే ప్రజల ముందు మీరు పెట్టండి, పార్లమెంట్లో చర్చించండి, దాని ద్వారానే ప్రజల విషయాలు తెలుసుకోగలుగుతారు. ఏదో రాజీనామా చేయించామనేటువంటి ఆలోచన మీరు ప్రజలకు తీసుకెళ్లాలని తప్పితే ప్రజలు కోరుకోవటం లేదు. మంచి పరిపాలన కోరుకున్నారు. ఇవాళ ప్రజలు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాం అనేటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. ఇది మీరు గమనించండి. బాధ్యత మీరు నిర్వహించండి. మీలాగానే అందరూ కూడా ఉంటారు అనుకునే అపోహలు మీరు మాని మంచి పరిపాలన కోరుకుంటుండ్రు కాబట్టి మోడీవాదులు మొండివాదులు కావద్దని అంటున్నాము. ఒక నేరారోపణ ఉన్న వ్యక్తి, ఈరోజు అబ్స్కాండింగ్లో ఉన్న వ్యక్తి వేరే దేశంలో ఉండి ఈ దేశానికి సంబంధించి నీకు నాకు మధ్యన ఉన్న సంబంధాలు తెగిపోతాయి, ఏం చేయమంటారు అని రాస్తే నాకు పట్టియండి అని అంటది రాజ్యం. ఎప్పుడు కూడా మీ ఇష్టం, మీకేం సమస్య, మాకేం సమస్య లేదు, ఆయన ఎక్కడికైనా పంపించుకోండి అని ఎవరు కూడా అనరు. ఈరోజు దావుద్ ఇబ్రాహిం కూడా దొరుకుతాడు అని అనుకుంటే ఆ దేశం కనుక ఇక్కడ ఉండండి అని చెప్పి రాస్తే మాకు అక్కర్లేదని చెప్పి రాస్తుందా ఈరోజు భాజపా ప్రభుత్వం? మీరు ఆలోచించుకోవాల్సింది అది. ఈరోజు వ్యాపం కేసులో మనిషి ప్రాణం కంటే ఎక్కువ నీ జిఎస్టీ కానీ బిల్ కానీ నీకు భూసేకరణ చట్టం కానీ వర్షం బట్టి సీరియల్ గా ఇప్పుడు దాదాపు అధికారికంగా 49 మంది చనిపోయినరు, దాదాపు 200 మంది దాటిపోయినరు. దానికంటే ఈ దేశంలో ప్రధానమైన సమస్య భూసేకరణ బిల్లు ఎట్లయితుంది? ఆర్డినెన్సులని కొత్త రూపంలో తీసుకొస్తున్న మీరు చట్టాలు చేయడానికి ఇప్పుడు భూసేకరణ చట్టం మాత్రమే ప్రాధాన్యతాంశంలో ఉన్నట్టుగా చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. నీతి నిజాయితీకి పెట్టింది పేరు మీ ప్రభుత్వం అని అనిపించుకోవాలంటే నిందారోపణ ఉన్న ఎవరు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఉండదు. ఇది మ్యాక్సిమ్స్ చెప్తాయి, ఇది సహజ న్యాయ సూత్రాల ద్వారా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త గంటలే, ఇలా ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు టీఆర్ఎస్ పార్టీ అంటూనే ఉంటుంది, వామపక్షాలు కూడా అంటూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా నా మీద ఆరోపణ చేయాలనుకుంటే ఇలా వామపక్ష పార్టీలు ఎక్కడ కూడా అధికారంలో లేని పరిస్థితి ఉన్నది కదా. మీరు సురేష్ కల్మాడి ఇష్యూ కావచ్చు, రాజా ఇష్యూ కావచ్చు, ఎన్ని ఇట్లలో మాకు వస్తే మేము రాజీనామా చేయించడం, కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి ఉన్నది. మీకు ఈ రోజు నిజంగా బీజేపీకి ఒక అవకాశం, మంచి అవకాశం ఉన్నది. మీ మీద మచ్చలేనితనం నిరూపించుకోవడానికి ఇది కాదు చర్చ. పార్లమెంటులో అంటే పదవులు మాత్రం ఊడగొట్టుకోం మేము చేసేదంటే నువ్వు అధికార దుర్వినియోగానికి ప్రత్యక్షంగా పాల్పడుతూ నీ ముఖ్యమంత్రులు ఈరోజు అవినీతిని నువ్వు సమర్థిస్తూ ఏ రకంగా సభలో నువ్వు ఈరోజు నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడగలుగుతారు? మన్ కీ బాత్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది, మౌని కీ బాత్ ఏం ఎటుపోయింది అని అంటున్నాం మేము చర్చ. వెనక్కి వెళ్తున్నారు. అసలు పార్లమెంటులో చర్చించడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇది మాకు అర్థం కాని మీదే. మీ దగ్గర రిజైన్ ఫస్ట్ డిబేట్ నెక్స్ట్ మీ పాలసీనే కదా. మీరు మా కొత్తగా మేమేం లేదు, మేము 6 సంవత్సరం అనుకుంటాం మేము ప్రతిపక్షాలు ఉండడం వల్ల మీరు చర్చకి నిలబడలేరు. ప్రతిపక్షాలు ఇవాళ ముఖ్యమైనటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో చర్చకి నిలబడేటువంటి అవకాశం లేదు వాళ్ళకి. విపక్షాలన్నీ ఏకమైనవి. ఈరోజు మీరు రాజీనామా ఒకే ఒక అంశాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్ గారు, నాకు తెలిసిన అంశం ఏంటంటే మోడీ గారు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే వెరీ రెస్పెక్ట్ టు మోడీ, ఐఎమ్ ఆల్సో, నేను చెప్తున్నాను, చాలా అభిమానం నాకు. ఆయన ఈ అంశం తెర మీదకి రాగానే, ఎందుకంటే హోంశాఖ నిర్ణయం లేకుండా, పర్మిషన్ లేకుండా ఆమె పాస్పోర్ట్ అనేది ఆయనకి రెన్యూల్ చేసిన మాట వాస్తవమైనటువంటి విషయం. అది మొత్తము వాళ్ళ అభిమానమైనటువంటి ప్రెస్లో కూడా వచ్చింది. మోడీ గారిని చాలా పొగిడేటువంటి మీడియాలో కూడా ఈ న్యూస్ వచ్చింది.
తర్వాత రాజ్నాథ్ గారు దాన్ని డైవర్ట్ చేసేసారు. దాని మీద ఇద్దరికి కూడా వాదన జరిగింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఢిల్లీ అని చెప్పడం జరిగింది. అందువలన తర్వాత ఆయన అందుకే సైలెంట్ అయిపోయారు. మోడీ గారు పాపం ఆయన ఇంకేం చేయలేక, ఎందుకంటే పార్టీ ఈజ్ డిఫరెంట్, ఈజ్ హోమ్ మినిస్టర్, సో దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇదంతా కూడా రాజ్నాథ్ గారే జరిపిస్తూ ఉన్నారు. సరే ఏది ఏమైనా ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు కనుక మోడీ గారు ఒక బాధ్యతాయుతంగా కనీసం వ్యాపారంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకొని ఉన్నట్టయితే, లేకపోతే ఒక్కటి కిషోర్ గారు కిషోర్ గారు నమ్మేదే కనుక నిజమైతే ఎందుకని వెనక్కపోతే మాకు కిషోర్ గారు ఒక్కటేనండి. దీనికి సంబంధించి పోనీ సుష్మా స్వరాజ్ గారు పాపం తప్పు చేయలేదని అనుకుందాము. చేయలేనప్పుడు ఆ రోజు ఆమె వివరాలతో సహా ఏం జరిగిందనేది మొత్తం ప్రశ్నించేసి ఉంటే ఒకటి అయిపోయి ఉండేది. రెండు, దీంట్లో వసుంధరా సింధియా అది సెకండ్ పాత్ర. ఆయన స్వయంగా లలిత్ మోడీ ఓపెన్ గానే చెప్పినటువంటి ఇది పార్లమెంట్. సరే అసలు ముందే మీరు పార్లమెంటుకు ముందే కిషోర్ గారు పార్లమెంటుకు ముందే ఆమె సాక్ష్యాధారాలతో సహా మొత్తం ఆమె ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసి ఉంటే మాట్లాడటానికి ఒక అవకాశం వీళ్ళకి కూడా ఉండేది కాదేమో. కానీ ముందు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. మౌనం వహించడం, కొన్ని రోజులు తర్జన భర్జనలు పడటం, దీంతో అందరికీ ఒక అనుమానాలు అయితే క్రియేట్ చేయబడ్డాయి. ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది సంప్రదాయం కాదు కదా. ప్రజలు ఎందుకండి మీకు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం జరిగిందో మొత్తం వివరాలు సహా ఇన్సిడెంట్ ఏదైతే వ్యాపం కేసు కావచ్చు, లేకపోతే సుష్మా స్వరాజ్ లలిత్ మోడీ వ్యవహారం కావచ్చు, పార్లమెంట్ ప్రారంభానికి ముందే దాదాపు 2 నెలలుగా కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి ముందుగానే ఓపెన్ గా ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రకటన చేసుకుంటే బాగుండేది కదా అని ఒక రకమైన కామెంట్ వస్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఎస్ అని చెప్పి యాక్సెప్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు వివరణ ఇవ్వాలనుకున్నా కూడా అది ఎలా అవుతుందంటే రాజకీయంగా సమర్థించుకుంటున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రుల్ని. అలాగే ఇంకొక ఆమె ఉన్నారు, దానికి సంబంధించి ఎన్నో కోట్ల కుంభకోణం జరిగింది. ఒక ఎంపీగానో మినిస్టర్గానో ఉన్నారు, ఆమె పేరేంటి కూడా మర్చిపోయాను నేను, గుణ ఏదో వస్తుంది చెప్తా ఆమె పేరు. అది కూడా అంతే, ఆ కేసు కూడా విచారణకు రావాల్సి పంకజ్ ముండే ఆమెకి కేసు కూడా, అది కూడా సీరియస్ కేసే అది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే ఒక నీతిని గురించి ఎక్కువ మాట్లాడాం కనుక ఇప్పుడు మన పార్టీ నుంచి మనమే సస్పెండ్ చేస్తే ఒక ముద్ర పడిపోతుందని ఒక భయంతో ఇవన్నీ కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మంత్రులు మౌనంగా వ్యవహరిస్తున్నారంటే ఏదో తప్పు చేసినట్టు జరుగుతుంది అక్కడ. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏదైతే ఉందో వారు క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టి వాళ్ళు చెప్పాలి, ఇగో ఈ పద్ధతిలో నేను చేయలేదు, ఇగో నా పైన వచ్చిన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి అనే పద్ధతిలో చెప్పాలి. కానీ మౌనంగా ఉండి ఇవాళ బ్రదర్ చెప్తుండే ఆయన భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, నాకైతే అర్థమైతే లేదు. ఇవాళ ఇంత పెద్ద కుంభకోణాలు జరిగింది, ఇది దాదాపు ఆ కేసులో ఎంతోమంది చనిపోయారు, మరియు ముఖ్యమంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఇవాళ వాళ్ళు చేసారు కదా, మేము చేయకపోతే ఏముంటుంది అనే పద్ధతిలో మాట్లాడడం ఇది సరికాదు. ఇవాళ మీకు అసలు అలాంటిది భారతీయ జనతా పార్టీగా నాయకులు కానీ ఇక్కడ చెప్పాల చర్చించాలని మేము అంటున్నాం. ఎట్లా చర్చిస్తారండి, ఎట్లా చర్చిస్తారు? మీ మీద జరిగిన ఆరోపణ మీద మీరు ముందుగా రాజీనామా చేయమను, అక్కడ చర్చిస్తారు. మీరు పదవులలో ఉండి ఎవరి మీద చర్చిస్తే ఎట్లా ఉంటుంది? లేదా చర్చిస్తే ఎట్లా అండి? ఇవాళ లలిత్ మోడీ తోటి మీ వసంతరాజు కాదు కాదు, ఇక్కడ పార్లమెంట్ లో చర్చకు వచ్చింది అంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే, దాన్ని ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేసినట్టే. ఎండగట్టాలి ఆ అవకాశాన్ని మాని అసలు ప్రజలకు వాస్తవాలే తెలియకూడదు అనేటువంటి సభలకే తెలుస్తలేదు, ఎంపీలకే తెలుస్తలేదు, పొలిటికల్ కామెంట్ చేస్తానండి. ఇప్పుడు నేను అంటున్నా, చిన్న మోడీని కాపాడడానికి పెద్ద మోడీ సుష్మా స్వరాజ్ తన రాజకీయ ప్రత్యర్థిని వాడినట్టుగా నేను అంటున్నా. ఈరోజు నిన్ను వ్యతిరేకించింది చేయబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ను వ్యాపం కేసులో ఉండబట్టి దాని ఆరోపణలు తెచ్చినామంటున్నా. ఈరోజు వసుంధరా రాజే లలిత్ మోడీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమెతో కలిపి కొలాబరేషన్ చేసింది సీనియర్ ముఖ్యమంత్రి ఉన్నది కాబట్టి ఆమెను ఎదుర్కోవడానికి మీరు కామ్గా ఉంటుందని అంటున్నా. మీరు దాని మీద స్పందించడం మీ మోడీ
అది మేము అడుగుతున్నది ఈ రోజు. అనర్గళంగా విషయాల మీద విదేశాల్లో పార్లమెంట్ లో కాదు ఆయా దేశాల్లో తిరిగి భారతదేశ ప్రతిష్ట అన్నిటి గురించి చెప్పొచ్చేటోడు ఈ అంశాల మీద 2 నెలల ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది చర్చ. ఇప్పుడు అసలు మీరు చర్చించే ధైర్యం మీకుంటే, చర్చించే ధైర్యం ఉంటే నీకు నైతికత లేదు అంటున్నా. చర్చించే కోసం ఎవరైతే అవినీతి పరులను నీ వెంట పెట్టుకొని అవినీతి పరులను రాజీనామా చేయించకుండా చర్చ అనేది జరగదు. పార్లమెంట్ జరగనీయకుండా మేము అడ్డుకుంటాం. మీరు అంటే నీకున్న అస్త్రాన్ని పెట్టి సస్పెన్షన్ చేస్తాం అన్నమాట. అన్ని వైఖరిని ప్రతిపక్షాలు ఖచ్చితంగా మీకు జవాబుదారీగా ప్రభుత్వం. ఓకే కిషోర్, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కొనసాగుతుంది.